హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డే 69 ఆఫ్ మహాభారత సిరీస్. ఒక తండ్రి తన కుమారుడిని యుద్ధానికి పంపించాడు. అయితే ఆ కుమారుడి మరణమే తన విజయానికి కారణమవుతుందని తెలిసి కూడా అసలు ఎందుకు పంపించాడు, ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నాడో తెలుసా? కురుక్షేత్ర యుద్ధం 14వ రాత్రి నక్షత్రాల సాక్షిగా జరుగుతున్న మహాసంగ్రామం. అప్పటి వరకు జరిగిన యుద్ధంలో కౌరవ సేన దెబ్బతినింది. దుర్యోధనుని మనసులో కలవరం మొదలైంది. అతని ఆఖరి ఆయుధం కర్ణుడి శక్తి మరియు కర్ణుని వద్ద ఉన్న శక్తి అస్త్రం ఇంద్రుడి నుండి పొందినది. అది ఒక్కసారి మాత్రమే వాడగలిగేది. దాని లక్ష్యం మాత్రం అర్జునుడు. ఆ రాత్రి యుద్ధంలో రాక్షస సేనాని ఘటోత్కచుడు, భీముని కుమారుడు, తమ మాయా శక్తులతో కౌరవ సేనను చిందరవందర చేస్తున్నాడు. అప్పుడే శ్రీకృష్ణుడు ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. ఘటోత్కచుడు మరింత శక్తివంతంగా పోరాడాలి అని. కర్ణుడు చూస్తున్నాడు. ఘటోత్కచుడు ఆకాశంలోకి లేచి భయంకర రూపంతో కౌరవ సేనను నాశనం చేస్తున్నాడు. దుర్యోధనుడు కర్ణునితో వాడిని ఆపాడి శక్తి ప్రయోగించు అని చెప్పాడు. కర్ణుడు ఆలోచిస్తున్నాడు. ఇది అర్జునుడి కోసం దాచుకున్న ఆయుధం, కానీ పరిస్థితి విషమిస్తోంది. ఘటోత్కచుడు మరింత శక్తివంతంగా పోరాడుతున్నాడు. చివరికి కర్ణుడు నిర్ణయం తీసుకున్నాడు. ఇక ఆ శక్తి అస్త్రాన్ని ప్రయోగించాడు. ఘటోత్కచుడు వీరమరణం పొందాడు. భీముడి గుండె పగిలింది. కానీ కృష్ణుడు చిరునవ్వు నవ్వాడు. అర్జున, నీ ప్రాణాలు నిలిచాయి. కర్ణుని శక్తి అస్త్రం ఇక లేదు. అసలు ఇక్కడ కృష్ణుని స్ట్రాటజీ ఏంటి అంటే కర్ణుని శక్తిని ముందే వాడించడం మరియు అర్జునుడిని రక్షించడం. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.